పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. शमूएल का पहला शमूएल 12वां अध्याय दूसरा वचन से हम लोग पढ़ेंगे। యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. और जब देखो वह राजा तुम्हारे आगे आगे चलता है, और अब मैं बूढ़ा हूँ और मेरे అనా దూసరా కాదు, 22వ 22 గానా 12వ అధ్యాయ 20 ओके हाँ 12वां अध्याय 22वां वचन। पहला शामिल 12वां अध्याय 22वां वचन। यहोवा तो अपने बड़े नाम के कारण अपनी प्रजा को ना तजेगा, क्योंकि यहोवा ने तुम्हें अपनी ही इच्छा से अपनी प्रजा बनाया है। చదవబడిన లేఖనం కొరకై చిన్న ప్రార్థన చేసి ధ్యానం చేద్దాం. पढ़ा हुआ वचन के लिए छोटा सा प्रार्थना करके हम आगे बढ़ेंगे। పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు. हे पिता परमेश्वर, आपका जो बड़े नाम का लिए हम आपको ये करते हैं। చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో మీరు మాట్లాడండి. पढ़ा हुआ वचन को आप आशीष करके हमसे बात करिए। ప్రతి విషయంలో గొప్పదైన మీ సహాయం ఇచ్చి మమ్మను బలపరచి మా పక్షంగా మేలు చేస్తున్నందుకు స్తోత్రములు. हर चीज में आपकी सहायता करके हम हमारे लिए आप जो अनुग्रह दिखा रहे हैं उसके लिए आप धन्यवाद करते हैं। సమస్త విషయంలో మీ సహాయం ఇచ్చి మమ్మను స్థిరపరుస్తున్నందుకై కృతజ్ఞతలు చెల్లించుచు, हर चीज में आपकी सहायता करके आप हमको जो स्थिरता से चला रहे हैं उसके लिए యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. यीशु मसीह के अमूल्य नाम से हम प्रार्थना करते हैं, सुन और कबूल कर। आमीन ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ఈ 12వ అధ్యాయంలో చాలా వర్తమానాలు మనం వినడం జరిగింది. प्रिय जनों, ये 12वां अध्याय में हम लोगों ने बहुत सारा अब तक वचन मैसेजेस सुने हैं। భవిష్యత్తును గురించి ఎన్నో గొప్ప సంగతులు, అమూల్యమైన సంగతులు, ఆధ్యాత్మికమైన సంగతులు అందిస్తూ ఉన్నట్లుగా మనం గుర్తిస్తున్నాం. भविष्य काल के लिए हम लोगों ने यहाँ पर बहुत सारे बातें यहाँ पर हम लोग को हमको सुनने को मिला है। ఈరోజు మనము చదువుకున్న ఈ 22వ వచనంలో ఒక గొప్ప వాగ్దానాన్ని మనం పొందినట్లుగా గమనించాలి. यहाँ पर अगर 22वां वचन में देखें तो यहाँ पर एक बहुत बड़ा परमेश्वर का वाचा हम लोग यहाँ पर देखते हैं। దేవుని ఇష్టాన్ని స్పష్టంగా చెప్పబోతున్నాడు. क्योंकि यहाँ पर परमेश्वर का जो इच्छा है वो इच्छा उन्होंने प्रकट किया है। యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు అని చెప్పాడు. तो यहाँ पर परमेश्वर कहता है कि तुम्हें अपनी ही इच्छा से अपनी प्रजा बनाया है। నిజమే, మనలను తనకు జనముగా, తనకు స్వాస్యముగా, స్వకీయ సాంపాద్యముగా, సొత్తుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. तो परमेश्वर यहाँ पर उनकी इच्छा जता रहा है कि वो हमें अपनी प्रजा, हमें अपनी वारस और हमें उनका संतान बनाने का इच्छा जता रहा है। ప్రియులారా, ఆయన ప్రజగా మనం ఉండడం మనకెంతో గొప్ప భాగ్యం. तो उनका प्रजा बनकर रहना ये हमारे लिए बहुत ही गर्व की बात है। ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటది, కానీ మన దేవునికి మనల్ని ఆయన ప్రజలుగా చూడాలని ఆయనకి ఇష్టం. तो सब लोग देखते हैं, सबका जो मन अलग होता है, सबका अपना अपना इच्छा होता है, लेकिन परमेश्वर का इच्छा क्या है, हमें उनका प्रजा ఇప్పుడు మిమ్మల్ని चाहते हैं, हमें उनके प्रजा बनकर रहना।
ఇప్పుడు నేను మిమ్మల్ని పలకరిస్తే మీకేమి ఇష్టం అంటే మీకు ఇష్టమైనవేవో మొత్తానికి చెబుతారు. अगर समझे मैं सामने से अगर कुछ पूछूंगा तो आप लोग आपका जो बताएंगे आप। బైబిల్ గ్రంథంలో కొంతమందికి కొన్ని ఇష్టాలున్నాయి. ఆ ఇష్టాలేమిటో మనం ఆలోచన చేయొచ్చు. तो यहाँ पर देखेंगे तो यहाँ पर कुछ लोगों का इच्छा ऐसा है, तो इच्छा कुछ इच्छाओं के बारे में हम आज याद करेंगे। నిజమే ప్రియులారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం हर एक एक को ఉంటుంది. अपना अपना इच्छा होता है। చూడండి, ఇస్సాకుకు ఏమిష్టమో इसाक जो है उनको क्या इच्छा, उनका उनको क्या पसंद है वो देखते हैं। ఆదికాండం 27వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుంటే, उत्पत्ति का किताब 7वां अध्याय 24वां वचन अगर पढ़ेंगे तो, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. అన్న రిఫరెన్స్ ఒకటి చెప్పండి మళ్ళీ. ఆదికాండం 27వ అధ్యాయం 4వ వచనం. उत्पत्ति का किताब 27वां अध्याय 4वां वचन, तब मेरी रुचि के अनुसार स्वादिष्ट भोजन बनाकर मेरे पास ले आना कि मैं उसे खाकर मरने से पहले तुझे जी भर के आशीर्वाद दूं। చూసారా, ఈయనకేమి ఇష్టమట? రుచికరమైన భోజ్యములు ఆయనకు ఇష్టం అని చెబుతున్నాడు. तो यहाँ पर ईसा को क्या पसंद है? यहाँ पर उनको रुचि से भरा हुआ स्वादिष्ट भोजन पसंद है। ప్రియులారా, రుచికరమైన భోజనాలు ఎవరికి ఇష్టం కాదు చెప్పండి? स्वादिष्ट भोजन जो है सभी को पसंद है। నేను అది తింటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు వేటకు వెళ్ళి వేటాడి తీసుకొచ్చి నాకు పెట్టమన్నాడు. ఈయనకి భోజనం అంటే బాగా ఇష్టం. तो ईसाक को जो है जो स्वादिष्ट भोजन है ये इनको बहुत ही पसंद है। इसीलिए वो कह रहा है कि तुम जाकर मेरे लिए स्वादिष्ट भोजन कुछ लेके आओ। చాలా సంగతులు ఉన్నాయి కానీ క్లుప్తంగా మీకు చెప్తున్నా. ఆదికాండం 34వ అధ్యాయం 18వ వచనంలో మనం ఒక మాట చదువుకోవచ్చు. उत्पत्ति की किताब 37वां अध्याय 18 वचन में एक बात हम पढ़ेंगे। వారి మాటలు హమోరు కుమారుడైన షెకెమునకును ఇష్టముగా ఉండెను అని వ్రాయబడింది. ఈ 34:18 ఆదికాండం. क्षमा कीजिए, उत्पत्ति की किताब 34वां अध्याय 18वां वचन చదవబడిన ఈ మాట షెకెముకు యాకోబు కుమారులు మాటలాడిన మాటలంటే ఇష్టమైంది. तो यहाँ पर 18 वचन हम लोग देखेंगे। 18 वचन पढ़ेंगे। पर यदि तुम हमारी बात ना मानकर अपना खतना, क्षमा कीजिए 19वां वचन में दिख रहा है बात, और वह जवान जो याकूब की बेटी को बहुत चाहता था, इस काम को करने में उसने विलंब ना किया, वो तो अपने पिता के सारे घराने में अधिक प्रतिष्ठित था। 34వ అధ్యాయం 18వ వచనం బ్రదర్. 18 उनकी इस बात पर हमोर और उसका पुत्र शोकम प्रसन्न हुए। షెకెమునకు ఇష్టముగా ఉండెను అనంటే, ఇప్పుడు షెకెము దీనాను చూచాడు. దీనాతో వివాహం చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ వారికిని వీరికిని సంబంధాలు కుదరవు. అయితే ఒక ఒప్పందం పెట్టుకున్నారు. మీ పిల్లల్ని మాకివ్వాలి, మా పిల్లల్ని మీకు ఇస్తాం, మీ దేశంలో మేము వ్యాపారం చేసుకోవడానికి మాకు అవకాశాలు ఇవ్వాలి అని అన్నప్పుడు ఆ మాటలు దీనాను బట్టి షెకెముకు ఇష్టం కలిగింది అని చెప్పాడు.
तो यहाँ पर शेकेम जो था, शेकेम को जो क्या पसंद था, दीना पसंद था, तो उसके लिए उन्होंने क्या किया, हम लोग क्या करेंगे, हमारी जो बेटियां है, हमारी जो बेटियां है, आप उनको आप विवाह विवाह करें, और आपकी जो बेटियां है, हम आपकी बेटियों को विवाह कर कर हम मिलजुल कर रहेंगे। तो यहाँ पर जो बात है, जो दीना के, सिर्फ दीना के खातिर शेकेम ने सारे शर्तों को मान लिया। ఇక్కడ దీనాను వివాహం చేసుకోవడం షెకెముకు ఇష్టం అని చెప్పాడు. तो दीना को विवाहित करने के लिए शेकेम को प्रसन्न हुआ। ఆదికాండం 45వ అధ్యాయం 16వ వచనంలో మరొక మాట చూస్తాం. उत्पत्ति का किताब 45वां अध्याय वचन है ना, 16 45 16 उत्पत्ति का किताब 45 और 16 वचन, और एक वहां पर बात देखेंगे। యేసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానం ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా నుండెను అని వ్రాయబడింది. तो यहाँ पर इस बात की चर्चा कि यूसुफ के भाई आए और फिरौन के भवन तक पहुंच गई, और इससे फिरौन और उसके कर्मचारी प्रसन्न हुए। ఇప్పుడు యేసేపు అతని సహోదరులు వారందరూ వచ్చినటువంటి సంగతిని విన్నారు ఫరో అతని సేవకులు. వీళ్ళు రావటం వారికి ఇష్టం అని చెప్పాడు. यूसुफ के जो परिवार है, यूसुफ के परिवार वहां मिस्र देश में जाने से वहां पर फिरो और फिरो के जो कर्मचारी थे उन्हें बहुत पसंद आया था। సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనంలో దావీదంటే సౌలుకు బహు ఇష్టం అని చెప్పాడు. शमूएल का पहलावा अध्याय 16वां पहला शामुएल 16वां अध्याय 21वें वचन में यहाँ पर शाऊल దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా అతని యందు సౌలుకు బహు ఇష్టము పుట్టెను అని చూస్తున్నాం. और दाऊद शाऊल के पास जाकर उसके सामने उपस्थित रहने लगा, और शाऊल उससे बहुत प्रीति करने लगा, और वह उसका हथियार ढोने वाला हो गया। ఎందుకంటే అతని యొక్క సంగతి 12వ వచనంలో వ్రాయబడింది. దానిని బట్టి అతనికి ఇష్టం పుట్టెను అని వ్రాయబడింది. शाऊल राजा की क्यों दाऊद इतना पसंद था, क्योंकि उसके बारे में 12वें वचन में लिखा है, అతనికి ఇష్టం ఉన్నట్లు సౌలు జనులు కూడా దావీదుకు చెప్పారు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. यहाँ पर 18वां अध्याय, पहला शामुएल 18वां अध्याय 22वें वचन में देखेंगे। తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగా ఉన్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడు కావాలనని చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. फिर शाऊल ने अपने कर्मचारियों को आज्ञा दी कि दाऊद से छिपकर ऐसी बातें करो कि सुन, राजा तुझसे प्रसन्न है और उसके सब कर्मचारी भी तुझसे प्रेम रखते हैं, इसीलिए अब तू राजा का दामाद हो जा। ఆ ఇష్టం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. और शाऊल का जो पसंद है, क्यों दाऊद को पसंद करता था, हमें ये करना चाहिए। అయితే ప్రియులారా, సౌలే కాదు ఆయన కుమారుడైన యోనాతాను కూడా దావీదంటే ఇష్టమే 19:2లో చెప్పాడు. ये शाऊल ही नहीं, परंतु उसका जो पुत्र योनातान जो है, योनातान को भी दाऊद राजा जो था वो बहुत ही पसंद था। ఇక్కడున్న మాట సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము కలవాడై ఉండి అనే మాట చూస్తున్నాం. 16वां अध्याय ना, 16वां वचन, 16वां अध्याय 19:2 पहला शामुएल 19 और दूसरा वचन में लिखा है, और योनातान ने दाऊद को बताया कि
मेरा पिता तुझे मरवा डालना चाहता है, इसीलिए तू बिहान को सावधान रहना और किसी गुप्त स्थान में बैठा हुआ छिपा रहना। సరే వినండి తేటగా. మనుషులకు మనం ఇప్పుడు చదివిన వచనాలలో దేవుడంటే ఇష్టం అనే మాటలు ఎక్కడన్నా కనపడ్డాయా? अभी हमने यहाँ पर जितना भी बातें सुना है, पढ़ा है, कहीं पर ऐसा लिखा है क्या? जो मनुष्य को परमेश्वर बहुत ही पसंद है। సూచన వచనాల్లో यहाँ पर जो भी वचन हमने अभी तक देखा है, భోజనాల మీద ఇష్టం ఉంది, మనుషుల మీద ఇష్టం ఉంది, పెండిళ్ళ మీద ఇష్టం ఉంది, ప్రదేశాల మీద ఇష్టం ఉంది, స్నేహం చేయడం ఇష్టం ఉంది, కాలక్షేపం చేయడం ఇష్టం ఉంది. ఇక రకరకాల ఇష్టాలు ఉన్నాయి గాని దేవుడంటే ఇష్టం అనే మాట మనం చూచామా? यहाँ पर तरह तरह के से जो पसंद है, अपना अपना पसंद यहाँ पर प्रकट किया है। कुछ लोगों को स्वादिष्ट खाना पसंद है, कुछ लोगों को अच्छा रहना पसंद है। तो इस तरह से तो परमेश्वर को कोई पसंद है क्या? ऐसा कितना लिखा है क्या? ఇన్ని రకాల ప్రజలను తన జనులుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుచున్నాడని మాత్రం 12:22 సమూయేలు మొదటి గ్రంథంలో చదువుతున్నాం. तो यहाँ पर इन सारी जो प्रजा है, इन सारी अलग अलग प्रजाओं को परमेश्वर उसका प्रजा बनाने के लिए तैयार है। ये शमूएल का पहला किताब में 12वां अध्याय में उन्होंने पढ़ा है। ఈ విషయాలే కొంచెం మనం ఆలోచన చేయాలి. तो यही बातें हमें कुछ अध्ययन करना चाहिए। ఎందుకంటే తనకు జనముగా అయితే తన జనమునకు తగిన కాపుదలిస్తాడు, తన జనమునకు తగిన భవిష్యత్తునిస్తాడు, తన జనమునకు తగిన పాలు తేనెలు ప్రవహించు దేశములో స్థానం ఇస్తాడు. तो यहाँ पर अगर परमेश्वर का हम प्रजा बनकर अगर रहेंगे तो उससे क्या होगा? परमेश्वर हमको एक बहुत एक अच्छा मतलब चीजों को वो देना चाहता है। उनका प्रजा बनकर रहने से अपने को दूध और हानि, ये जो देश है, ये देश को भी वो हमें देना चाहता है। ఈ విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. తనకు జనముగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. నంబర్ 1. पहला बात जो है, परमेश्वर ने हमें उनका प्रजा बनाने के लिए वो सिद्ध हो गया। మరి తన జనము ఎలా ఉంటే ఆయనకి ఇష్టం? तो उनका जो प्रजा है, उनका प्रजा किस तरह से रहने से परमेश्वर को किस तरह से रहना चाहिए, परमेश्वर को पसंद है। సామెతల గ్రంథం 21:3. नीति वचन 21वां अध्याय तीसरा वचन। నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము అని చెప్పాడు. धर्म और न्याय करना यहोवा को बलिदान से अधिक अच्छा लगता है। ఇక్కడ నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవడం అంటే ఆయనకి ఇష్టం. అంతేగాని ఏవో బలులు, జపతపాలు, మ్రొక్కుబడులు, స్వేచ్ఛార్పణలు, ఈ అర్పణలు ఇవి కాదు ఆయనకి ఇష్టం. यहाँ पर परमेश्वर को क्या पसंद है? धर्म और न्याय के साथ में चलना परमेश्वर को पसंद है। उन्हें ना कोई उनके कोई बलिदान से वो प्रसन्न होगा, और ना ही हमारे पास जो कुछ उनको देने से प्रसन्न होगा। ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవిక సత్యం, నీతి న్యాయం, ఏ వ్యక్తి అయినా నీతి న్యాయంగా నడుచుకోవడం ఆయనకి ఇష్టం. మీరు ఎక్కడున్నా, మీరేం చేస్తున్నా నీతి న్యాయాన్ని అనుసరించి మాత్రమే ప్రయాణం చేయాలి గాని అది తప్పారా ఆయనకి ఇష్టం కాదు. तो ये जो वास्तविक सच्चाई क्या है, परमेश्वर चाहता है कि हम न्याय और धर्म से चले। हम भले कहीं पर भी रहे, कुछ भी करे, लेकिन वो चाहता है कि सिर्फ हमें न्याय और धर्म के साथ में चलना चाहिए। జాగ్రత్త పడదాం.
तो इस నీతి चीज న్యాయములు ఎన్నడూ తప్పిపోకూడదు. तो ये हमें हमें बहुत ही सावधान से रहना चाहिए। न्याय और धर्म को कभी भी हमें बाजू नहीं करना चाहिए, ఎందుకంటే నీతి ఆయనే, న్యాయము కూడా ఆయనే. क्योंकि परमेश्वर जो है वही न्याय है और वही धर्म है। అందుకే నీతి న్యాయాలు తప్పిపోకూడదు. तो यहाँ पर इसीलिए धर्म और न्याय जो है इससे हमें अलग नहीं होना है। 16వ కీర్తన 3వ చరణంలో ఒక మాట వ్రాయబడింది. भजन संहिता 16वां अध्याय 3रा वचन में एक बात लिखा हुआ है, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అన్నాడు కీర్తన 16:3లో. पृथ्वी पर जो पवित्र होगा, पवित्र लोग हैं, वे ही आधार के योग्य है और उन्हीं से मैं प्रसन्न रहता हूं। జాగ్రత్త ప్రియులారా, భూమి మీదనున్న భక్తులు, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు అన్నాడు. కనుక మన జీవితంలో భక్తిలో బలహీనత గాని, భక్తిలో బుద్ధిహీనత గాని, భక్తిలో ఫలహీనత గాని లేకుండా కాపాడుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. तो यहाँ पर परमेश्वर कहता है सिर्फ पृथ्वी पर जो पवित्र लोग हैं वो ही उन्हें पसंद है, क्योंकि हमारा जो पवित्रता में कुछ लोभ नहीं होना चाहिए, हमारा पवित्रता में कुछ कमियां नहीं होना चाहिए। वो चाहते हैं कि हम पवित्र लोगों से ही वो प्रसन्नित होगा। కనుక ఏ విషయంలోనూ కూడా ప్రియులారా, మనము భక్తిహీనత అనేది లేకుండా భక్తి కలిగి ఉండుట ఎంత శ్రేష్టమో అర్థమైంది. కనుక ఆ భక్తి జీవితాన్ని మనము ఏదో ప్రజల్లో భక్తి పరులు అన్నట్టుగా కాకుండా మన భక్తిలో తగిన శక్తి, ఆ శక్తి ద్వారా రేపు ముక్తి అనే భక్తి మనలో ఉండాలి. तो यहाँ पर परमेश्वर चाहता है क्या, हम जो भक्ति जो करते हैं, हम जो भक्ति जो करते हैं, हम भक्तिहीन ना होकर, मतलब जो प्रजा में कुछ लोग क्या है भक्ति दिखाते हैं, उस तरह से ना रहकर हमारे इस भक्ति के द्वारा हमें मुक्ति भी है। तो ये हिसाब से हमें चलना चाहिए। అలాంటి భక్తి మన జీవితంలో కలిగి ఉండాలి. ఏదో కనపడగానే, చర్చి కనపడగానే, ఇంకోటి ఏదో కనపడగానే, సిలువ కనపడగానే ఇలాగేదో దండం పెట్టుకోవడం, చెంపలేసుకోవడం, భుజాలు తడుముకోవడం, ఇలాంటి పనులు చేస్తే భక్తి కాదు. तो कुछ लोग ऐसा भी है भक्ति जो करते हैं, समझो जहाँ कहीं मंदिर दिखा, जहाँ कहीं समझो सूली दिखा, तो कुछ लोग ऐसा ऐसा करते हैं, वैसा करने से भक्ति नहीं होता है। భక్తి అది కూడా శక్తి కలిగిన భక్తి మనము కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. तो हमारा जो भक्ति है वो शक्ति से भरा हुआ भक्ति होना चाहिए, ये कह रहा है परमेश्वर। ఇక తర్వాత దేవునికి ఏమిష్టం అనంటే, उसके बाद में परमेश्वर को और क्या पसंद है। ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. फिलिपियो को लिखा हुआ पत्रिका 14वां अध्याय और 18वां वचन, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అన్నాడు. मेरे पास सब कुछ है वरना बहुतायत से भी है, जो जो वस्तुएं तुमने इपफ्रोदीतुस के हाथ से भेजी थी, उन्हें पाकर मैं तृप्त हो गया हूँ। वह
वह तो सुगंध और ग्रहण करने के योग्य बलिदान है जो परमेश्वर को भाता है। ఇక్కడ ఏమి ఇష్టము అని అంటే దేవునికి మనం ఇచ్చేవి దేవునికి ఇష్టం. तो यहाँ पर परमेश्वर को क्या पसंद है? हम जो दे रहे हैं वही उनको पसंद है। ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? దేవుని సేవ కొరకు ఏది కొదువుగా ఉందో, ఏది కొరతగా ఉందో మనము ఎరిగి మనము ఇచ్చేవారముగా ఉండాలి. तो देना चाहिए हमें, परमेश्वर का सेवकाई के लिए देना चाहिए। परमेश्वर का सेवकाई में क्या कमी है उनके हिसाब से हमें सिर्फ देने वालों में रहना चाहिए। అందుకే పౌలు అపోస్తలుల కార్యాల్లో ఆయన చెప్పిన మాట పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అన్నాడు. तो इसीलिए अपोस्टल पौल जो है प्रेरितों के काम में वो कहा है हमें लेने से देना ही धन्य है। మనం పుచ్చుకోవడమే కాదు, మనము ఇవ్వటం కూడా నేర్చుకోవాలి. అది కూడా ప్రీతికరంగా, దేవునికి మనోహరమైన సువాసనకరంగా, ఇష్టమైన యాగముగా మనము ఇవ్వాలి. तो हमें सिर्फ लेना ही नहीं है, हमें देने को आना चाहिए और देना चाहिए। और देना भी कैसा चाहिए? हमारा जो देनगी में क्या होना चाहिए? सुगंध होना चाहिए, प्यार से देना चाहिए। हमारा देने में प्यार होना चाहिए। మనము ఇచ్చేవి ఆయనకి ఇష్టంగా ఉండాలి అని అంటే అందులో కళంకము కల్మషమంటనివి ఇవ్వాలి. हम जो परमेश्वर को जो भेंट देते हैं उस भेंट के अंदर ना कलंक और ना कलमश होना चाहिए। కొంతమంది చూడండి ₹1,00,00,000 దొంగతనం చేసి ₹1,00,000 ఇచ్చేస్తా ఉంటాడు. कुछ लोग क्या करते, 1 करोड़ चोरी करके और परमेश्वर को सिर्फ 1 लाख रुपए दे देते। ఎక్కడో మీకు తెలుసుగా. वो तुमको मालूम है कहां से तुम लोग को मिलता है? మీకు తెలుసు రోజు కోట్లు వచ్చేస్తున్నాయి అక్కడ కానుక పెట్టెలో, లేకపోతే ఆ హుండీలో కొన్ని కోట్లు పడుతున్నాయి. ఎక్కడవి అవి? तो जो अपना जो आप लोग को मालूम होगा कितना करोड़ करोड़ रुपए आता है परमेश्वर जो दान पेटी में। మోసం చేసిన వాడు మోసం నుండి కాపాడబడాలని మొక్కుకొని అందులో వేస్తుంటే అవి కోట్లు అవుతున్నాయి. जो परमेश्वर को मतलब जो लोग दगा करते हैं, जो लोग दगा करके कमाते हैं और वो जो है वो करोड़ों रुपए वो कमाते हैं। మనమైతే కళంకము కల్మషమంటనివి మనము దేవునికి ఇవ్వాలి. तो हम लोग क्या करना चाहिए? हमारा जो देनगी में कलंक और ना ही कलमश होना चाहिए, पवित्र होना चाहिए। మనం పెట్టుబడి పెట్టి మనం లంచం ఇస్తే ఆయన సంతోషించేవాడు కాడు. अगर हम लोग समझो उनको देकर समझो अगर उन्हें सिफारिश मतलब किया तो वो उनको प्रसन्न नहीं है। ఏవి పడితే అవి తీసుకొని ఆయనకు అది మనోహరమైన సువాసనగా ఎంచడు. तो हम जो भी देते हैं वो देनगी में अगर उनको अगर समझो अगर उनका जो मनोहर और सुगंध से अगर नहीं भरा हुआ रहेगा तो वो कभी भी स्वीकार नहीं पाएंगे। మనం ఇచ్చేవి పవిత్ర హృదయంతో ఇవ్వాలి, పవిత్రమైనవి శ్రేష్టమైనవే ఇవ్వాలి. हम लोग अगर देंगे तो उनको सिर्फ पवित्र हृदय के साथ में और श्रेष्ठ जो चीज है वही उनको देना चाहिए। ఎవరు ఈ విధంగా చేయడానికి పూనుకుంటారో అట్టి వారిని బట్టి ఆయన ఆనందించే దేవుడు, అట్టివారంటే మరింత ఇష్టపడే దేవుడు. जो लोग इस तरह से जो देते हैं उनके बारे में परमेश्वर बहुत ही प्रसन्न रहता है, उनके बारे में वो हमेशा आनंदित रहता है। దేవుని వాక్యంలో వ్రాయబడిన సత్యం ఒక్కొక్కటి మనం ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. దేవునికి ఇష్టమైన జనాంగంగా మనము బ్రతకాలి. तो यहाँ पर जो पहला जो चीज है परमेश्वर का जो हम लोग परमेश्वर का प्रसन्न प्रजा बनकर हमें रहना चाहिए। ఎప్పుడైతే ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉంటామో, కొంతమంది చూచాం వారి ఇష్టాలు,
వారు దేవుడంటే వారి ఇష్టాన్ని చెప్పలేదు గాని వ్యక్తుల మీదనో వస్తువుల మీదనో పదార్థాల మీదనో ఇష్టము కలిగిన వారుగా ఉన్నారు. కానీ దేవుడు మన పట్ల ఇష్టము కలిగిన వాడుగా, తన సొత్తుగా, తన జనముగా చేసుకోవడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. तो यहाँ पर हम लोग अभी तक देखे हैं कुछ लोग ऐसे हैं, उन्हें अलग अलग चीजों में उनकी पसंद है, लेकिन परमेश्वर ने हमें उनके इच्छा के अनुसार उनका हमें प्रजा बनाया है। కాబట్టి దేవునికి ఏమి ఇష్టం? तो परमेश्वर को क्या पसंद है? ఒకటి, మనలను ఆయన సొత్తుగా చేసుకోవడం ఆయనకి ఇష్టం. परमेश्वर को हमें अपना उनका हकदार उनका स्वाधीन करना उन्हें पसंद है। దేవునికి ఏమి ఇష్టం? నీతి అనంటే ఆయనకి ఇష్టం. परमेश्वर को और क्या पसंद है? न्याय के साथ में धर्म के साथ में चलना उनको पसंद है। దేవునికి ఏమి ఇష్టం? న్యాయం అనంటే దేవునికి ఇష్టం. परमेश्वर को और क्या पसंद है? धर्म पसंद है। దేవునికి ఏమంటే ఇష్టం? భక్తి గలవారంటే దేవునికి ఇష్టం. परमेश्वर को और क्या पसंद है? जो भक्ति जो करते हैं वो लोग परमेश्वर को बहुत ही पसंद है। దేవునికి ఏమంటే ఇష్టం? परमेश्वर भगवान को और क्या पसंद है? ఆయనకు మనోహరమైన సువాసనలు అర్పించేవారంటే ఆయనకి ఇష్టం. परमेश्वर को जो लोग उनके मनोहरता से जो सुगंध के साथ में जो भेंट देते हैं वो लोग पसंद है। ఇంకా ఆయనకి ఏమి ఇష్టమో ఒక్క మాట మనం చదువుకుందాం. उन्हें और क्या पसंद है? एक बात हम यहाँ पर पढ़ेंगे। మార్క్సు వార్త 3వ అధ్యాయం 13వ వచనంలో మార్క్సు వార్త 3:13 मार्कुस रचित सुसमाचार 3रा अध्याय और 13 वचन में ఆయన కొండెక్కి తన ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి అని వ్రాయబడింది. और जंगल में 40 दिन तक शैतान ने उसकी परीक्षा 13వ వచనమే. 3:13 है ना? ओके 3:13 फिर वह पहाड़ पर चढ़ गया और जिन्हें वह चाहता था उन्हें अपने पास बुलाया और वे उसके पास चले गए। తనకిష్టమైన వారిని పిలిచాడు. తన సొత్తుగా తన ప్రజగా చేసుకుంటాడు. తనకిష్టమైన వారితో గడపడానికి ఆయన ఇష్టపడతాడు. ఈ విషయాన్ని గమనించాలి. यहाँ पर जो लोग उन्हें पसंद है उनके जो पसंदीद लोगों को वो चाहता है और उनके साथ में अपना समय बिताना चाहता है, इसीलिए उन्होंने उन लोगों को वहां पर बुलाया। అందుకే మన జీవిత కాలములో బ్రతికినన్ని దినాలు మనుషులకు ఇష్టంగా ఉన్నా లేకపోయినా, ప్రస్తుత పరిస్థితులకు ఇష్టంగా ఉన్నా లేకపోయినా, ప్రభువుకి ఇష్టంగా ఉండి ప్రభుతో జీవించే అనుభవం కలిగి ఉంటే చాలండి. हमारे जीवित काल में हमें भले दूसरों के इच्छा के अनुसार हमें है कि नहीं है ये नहीं, और केवल प्रभु के इच्छा के अनुसार रहना चाहिए। కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ప్రియులారా. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలు మనము మన బ్రతుకు కాలం అంతటిలో దేవునికి ఇష్టలుగా దేవుని ప్రజలుగా మనం ఉండాలి. అదే సమూయేలు సందేశం, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో. तो हमारा जिंदगी में हमें यहाँ पर क्या सीखना चाहिए? हम कैसा रहना चाहिए? परमेश्वर का प्रजा बनकर उनके इच्छा के अनुसार के प्रजा बनकर रहना चाहिए, उनके इच्छा के अनुसार चलना चाहिए और उन्हीं को हमें ఇప్పుడు మీరందరూ వీడియోస్ ఓపెన్ చేసుకుని దేవుడు అంటే ఎంతమందికి ఇష్టం? మీ సిగ్నల్ దేవుడు అంటే మీ అందరికి ఇష్టమే, రైట్? परमेश्वर कितने लोगों को पसंद है? अपना हाथ दिखाइए। మరి మీరంటే దేవునికి ఇష్టమేనా? तो यहाँ पर परमेश्वर को तुम लोग पसंद हो क्या? మీకు దేవుడు అంటే ఇష్టమే, నేను కాదని అన్నాను, కానీ మీరంటే దేవునికి ఇష్టమా?
आप लोगों को परमेश्वर पसंद है, लेकिन परमेश्वर को आप पसंद है क्या? ఎప్పుడు ఆయనకు మనం ఇష్టం? हम कब उनको पसंद रहेंगे, पसंद करेंगे ఆయన वो ప్రజలుగా మనము బ్రతికితే ఆయనకిష్టం. उनका प्रजा बनकर हम जब जिएंगे तब उनको నీతి वो న్యాయములను पसंद करेंगे। అనుసరిస్తే ఆయనకిష్టం. न्याय और धर्म के साथ में चलेंगे तो वो భూమి अपने మీద पसंद करेंगे। బ్రతికినంత కాలం భక్తి కలిగి జీవిస్తే ఆయనకిష్టం. जब तक हम इस पृथ्वी पर है तब तक हमें भक्ति से अगर जिएंगे तो वो पसंद करेंगे। యథార్థముగా సత్యవర్తనులుగా జీవించడం ఆయనకిష్టం. చాలా వచనాలు ఉన్నాయి, సామెతల్లో ఉన్నాయి ఆ మాటలన్నీ. एकदम सत्य का जीवन, यथार्थता का जीवन जीने से परमेश्वर को पसंद है। సరి అయిన గుండు ఆయనకిష్టం. అర్థం కాలేదు. సరి అయిన గుండు అంటే మన జీవితంలో ఎప్పుడైనా కూడా న్యాయాన్ని తప్పిపోకుండా, తూనికలో తేలికవ్వకుండా సరిపోవటం, అది సరి అయిన గుండు. परमेश्वर को ऐसा जो एक जो चीज पसंद है, जो हमारा जीवित काल में हम तड़पड़ना नहीं चाहिए, वैसे लोग उनको पसंद है। ఆయనతో స్నేహం, సహవాసం గడపడానికి మనం ఇష్టపడుతుంటే అది ఆయనకు ఇష్టం. परमेश्वर के सन्निधि में रहना और परमेश्वर का स्नेह को प्यार करना, ये परमेश्वर को पसंद है। అలాగున మనము జీవించాలని ప్రభు పక్షాన ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. అలా ఎప్పుడైతే మీరుంటారో అప్పుడు మనం దేవునికి ఇష్టమవుతాం. మీరు గాని నేను గాని మనమందరం దేవునికి ఇష్టమవుతాం. इसी तरह से मैं चाहता हूं कि आप लोग भी इसी तरह से परमेश्वर को पसंद आने के लिए हमारा जो जीवन है वो बिताना चाहिए, यही मैं चाहता हूं। ఇప్పటి వరకు ఆయనకి ఇష్టం లేని కార్యాలు ఎన్ని చేసినా ప్రభు పాదాల మీద పడి క్షమాపణ కోరితే ప్రభు క్షమిస్తాడు. అట్టి వారి పట్ల ఆయన ఇష్టము కలిగి ఉంటాడు. अब तक हम लोगों ने जो भी कार्य जो किया वो शायद ही प्रभु को पसंद ना हो, लेकिन अब हमें क्या करना चाहिए? उनके सन्निधि में प्रार्थना करके हमारा जो गलतियां वो सुधार के हम अगर उसी तरह से चलेंगे तो परमेश्वर हमें आशीष करेंगे। బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, పాపాత్మురాలైన స్త్రీ పాపంతో పట్టబడితే ఎవరికీ ఇష్టం కాదు రాళ్లతో కొట్టే సమయం. కానీ తన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ఇష్టపడింది. దేవునికి ఇష్టమైందా లేదా? जो स्त्री जो पाप किया था, वो जो स्त्री है, वो स्त्री को कोई भी पसंद नहीं कर रहे थे। सब लोग वो स्त्री को पत्थर से मारने के लिए सब तैयार हो गए थे, लेकिन परमेश्वर के सामने वो स्त्री ने अपना पाप को जब माफी मांग लिया, तब परमेश्वर ने क्या किया? उन्हें स्वीकार लिया, परमेश्वर को पसंद हो गई। విస్తార పాపములు చేసింది, విస్తారంగా ప్రేమించింది. లూకా సువార్తలో 7వ అధ్యాయం 37వ వచనం మరియు 47వ వచనం. మరి ఆమె విస్తార పాపములు క్షమించబడి ప్రభు ఆమెను ప్రేమించాడా లేదా? वो जो स्त्री जो है, लूका रचित सुसमाचार में हम लोग देखते हैं, वो जो स्त्री विस्तार के साथ में पाप किया है, लेकिन परमेश्वर ने, प्रभु ने उस स्त्री को माफ किया, और उस स्त्री को माफ करके परमेश्वर ने उसे विस्तार के साथ में प्रेम किया। ये देखा है। చివరి క్షణం వరకు కూడా దొంగగా బ్రతికాడు, దేవునికి దూరంగా బ్రతికాడు. సిలువలో వేలాడే సమయం వచ్చింది, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి సమయంలో ప్రభువును ప్రేమించాడు, ప్రభు క్షమించాడు. परमेश्वर के बाजू में जो व्यक्ति जो था, जो सूली पर लटकाया गया था, वो जिंदगी भर एक चोर की तरह जिया, एक चोर की तरह रहा, और जो आखिर अंत में उन्होंने क्या किया? परमेश्वर से प्रेम रखा, और परमेश्वर ने उसे स्वीकार कर लिया। కుష్ఠవ్యాధితో కలిగిన వ్యక్తి ఎవ్వరు ఆయనంటే ఇష్టపడరు. కానీ ఆయన అడిగాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి అన్నప్పుడు వెంటనే ఆయనను ముట్టి నాకిష్టమే అని స్వస్థపరిచాడు. అసలు ప్రభు క్షమించలేని పాపం లేదు, ప్రభు క్షమించని పాపి లేడు.
परमेश्वर को हम लोग देखते हैं जो कोड़ी से पूरा पूरा शरीर पूरा कोड़ से भरा हुआ वो व्यक्ति परमेश्वर के सामने जाकर प्रभु से कहता है, प्रभु अगर तेरी इच्छा है तो मुझे चंगाई दे। तो परमेश्वर ने तुरंत उसे उस व्यक्ति को चंगाई किया। अपना परमेश्वर जो ऐसा परमेश्वर है, उनके मतलब उनके उनके ऐसा कोई पाप ना हो वो पाप को वो क्षमा करे, और ऐसा कोई पाप ही ना हो उनको वो क्षमा करे। ప్రియులారా అర్థం చేసుకుందాం. ప్రభు క్షమించలేని పాపము లేదు. ప్రభు క్షమించని పాపి లేడు. అందరినీ క్షమిస్తాడు. అన్ని పాపాలు క్షమిస్తాడు. నాకిష్టమే నీవు నా సొత్తుగా నా ప్రజగా ఉండడం నాకిష్టమే అని చెబుతున్నాడు. కనుకనే మీకున్న ఇష్టాలను విడిచిపెట్టి ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి మీరు వస్తే ఖచ్చితంగా మీ యందు ఆయన ఇష్టపడుతున్నాడు. प्रभु क्षमा ना करे ऐसा कोई पाप है नहीं, प्रभु ना क्षमा करे ऐसा कोई पापी है नहीं। तो हमें क्या करना चाहिए? हमारा जो पाप का जीवन से बाहर आकर अगर हम लोग परमेश्वर के सन्निधि में अगर रहेंगे तो परमेश्वर यही चाहता है हमें वो क्षमा करे, क्षमा कर कर वो हमें आशीषित करेगा। పేతురు రాసిన పత్రికలో చెప్తున్నాడు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలం చాలు, ఇక విడిచిపెట్టురా అని చెప్తున్నాడు. तो यहाँ पर पेतरुस के किताब में परमेश्वर कहता है अभी तक जो बीत गया जो जो अन्य जाति है उनके हिसाब से आप ना रहे, अब वो बीत गया है। పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగ్గని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఇప్పటిదాకా నెరవేర్చాం, అవి చాలు. तो यहाँ पर पहला पेतरस की किताब 14वां अध्याय 3रा वचन में लिखा है, क्योंकि अन्य जातियों की इच्छा के अनुसार काम करने और लुचपन की बुरी अभिलाषाओं, मतवालापन, तिली क्रीड़ा, पियक्कड़ापन और घृणिक मूर्ति पूजा में जहां तक हमने पहला समय गवाया वही बहुत हुआ। మరి అవి చాలు, మరేం చెయ్యాలి? 4వ అధ్యాయం 2వ వచనం, ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకునాలి అని చెప్పాడు. यहाँ पर दूसरा वचन में लिखा है, ताकि भविष्य में अपना शेष शारीरिक जीवन मनुष्यों की अभिलाषाओं के अनुसार नहीं वरना परमेश्वर की इच्छा के अनुसार व्यक्तित्व करो। దయచేసి ఇక మనుజాశలు అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? तो यहाँ पर मनुष्य का जो शारीरिक मनुष्यों की अभिलाषाओं के साथ नहीं रह के सिर्फ परमेश्वर का इच्छा के अनुसार रहने के लिए कौन तैयार, कितने लोग तैयार है? ఓ థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్. చాలా మంది వీడియోస్ లో ఓపెన్ చేసుకోకుండా ఉండిపోయారు. మనుజాశలను అనుసరించి కాదు, దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవడం ఎంతైనా మంచిది. ప్రార్థన చేసుకుందాం. यहाँ पर शारीरिक जीवन में मनुष्य की अभिलाषाओं के अनुसार नहीं पर केवल परमेश्वर की इच्छा के अनुसार हमें जिंदगी बिताना चाहिए। प्रार्थना करेंगे। గతించిన కాలం చాలండి. ఇక ఇది వరకు కాని ఎన్నో చేశాం, అవి చాలు. ఇక నుండైనా సరే దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలని ప్రేమతో కోరుతూ ప్రార్థన చేసుకుందాం. तो यहाँ पर अब तक हमें हमारा जिंदगी में हमने बहुत कुछ किया, लेकिन अभी तक जो किया है वो बहुत हो गया। कम से कम अभी से हम परमेश्वर के सन्निधि में उनके इच्छा के अनुसार हम जिएंगे। పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు. हे पिता परमेश्वर, आपका जो बड़ा नाम के लिए हम आपको धन्यवाद करते हैं। విత్తబడినటువంటి సంగతులు అందరి హృదయాలలో ఫలింప చేసి ప్రతి ఒక్కొక్కరు మీకు ఇష్టలుగా మీ చిత్తానుసారులుగా జీవించడానికి సిద్ధపరచమని కోరుతా ఉన్నాం. अब तक जो वचन हमने जो बोया है वो वचन सबके हृदय में जाकर वो सब अपने आपके इच्छा के अनुसार जीवन बिताने के लिए सहायता कर।
ఎంతమంది మీకిష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారో, ప్రేరేపింపబడుతున్నారో వారిని మీరు దర్శించి వారు ఇంకా చక్కగా మీ మార్గంలో ప్రయాణం చేయడానికి వారికి నేర్పించండి. यहाँ पर जितने भी लोग आपके इच्छा के अनुसार जो चलने के लिए तैयार है परमेश्वर, तो उनको एक एक को तो उनको तेरा दर्शन देकर तेरी सहायता करके उनको चलाने के लिए हम प्रार्थना करते हैं। మీకు ఇష్టానుసారంగా జీవించే ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. आपके इच्छा के अनुसार जो भी व्यक्ति जीना चाहता है, उस व्यक्ति के उस व्यक्ति का जो परिवार है, उस परिवार को भी तू आशीष दे। సమస్త విషయాలలో మీ సహాయం ఇచ్చి కాపాడమని కోరుచు కూడికలో పాలు పంపులు పొందిన వారందరినీ మీకిష్టులుగా తీర్చిదిద్దుతున్నారని నమ్మి స్తుతించుచు యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. समस्त विषय में तेरी सहायता करके अब तक यहाँ पर जो भी है वो सभी को तेरे स्वाधीन करके हमें तू आशीष करने के लिए ये छोटी सी प्रार्थना हम यीशु मसीह के नाम से मांगते हैं। सुन और कबूल कर पिता। आमीन ఆమేన్. आमीन आमीन। థ్యాంక్ యూ అండి. దేవునికి ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడిన మీ అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. आप सभी को मैं धन्यवाद करता हूँ जो लोग परमेश्वर के इच्छा के अनुसार जो जीना चाहते हैं, उसके लिए हम सभी को धन्यवाद करता हूँ। आगे का जो समय हम अध्यक्ष के हाथ सौंप देंगे। प्रियनो, अभी तक प्रभु का दास राजपाल जी के तरफ से संदेश सुना है। उसके अंदर परमेश्वर को क्या इच्छा है, ईश्वर के भजन के बारे में वो इच्छा करते थे। और ईश्वर को क्या इच्छा है, तो मरने के पहले जो भोजन के बारे में उनका इच्छा करके बताया। और जीना के बारे में अमोर और उनका दासा को और याकूब के पुत्रों का बात का अच्छा लगा। और मिस्र देश में जब ये सब का भाई लोग आया, जब